వెర్రివెంగళప్పలు మగవాళ్ళే కాదండోయ్, ఆడవాళ్ళలో కూడా ఉంటారు. చూడండి ఎటువంటి వెర్రివెంగళప్ప ఈమె. మిలిటరీలో పనిచేసే రంగనాథం భార్య మీనాక్షి చాలా అమాయకురాలు. తానేదో గొప్పదాన్నని గొప్ప పని చేస్తున్నాను అనుకుంటూనే పప్పుల కాలు వేసేది. తన భార్య తెలివితేటలకు రంగనాథం ఎప్పుడూ గొనుక్కుంటూ ఉండేవాడు. ఒకసారి మిలిటరీ నుంచి రంగనాథం ఇంటికి ఉత్తరం రాస్తూ, ఇక్కడ చలి విపరీతంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని రాశాడు. అప్పుడు మీనాక్షి భర్త కోసం ఎంతో కష్టపడి ఒక ఊలు స్వెటర్ అల్లింది. దాన్ని పోస్ట్లో భర్తకు పంపుతూ ఇలా ఉత్తరం రాసింది. తపాలా ఖర్చులు మరీ విపరీతంగా పెరిగిపోతున్నందున ఈ స్వెటర్కి ఉన్న గుండీలన్నీ తీంపేశాను. ఆ గుండీలన్నీ పోస్టల్ తూకానికి లెక్కకు రాకుండా ఉండడానికి గాను వాటిని స్వెటర్ పైన ఉన్న జేబులో రహస్యంగా దాచి పంపుతున్నాను. మీరు నన్ను ఎప్పుడూ తెలుగు తక్కువదానా అని తిడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను ఎంతో తెలివిగా ఆలోచించి చాలా ఆదాయం మిగిల్చాను. ఉత్తరం చదివిన రంగనాథానికి తన భార్య తెలివితేటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రంగనాథానికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.